రైతులందరికీ నమస్కారం. మొన్న ఈ ఎకరం పొలంలో డ్రమ్ సీడర్ ఎత్తనమని ఒక షార్ట్ వీడియో చేసినా కదా. అయితే మేము ఏమనుకున్నామంటే దాని గురించి మొత్తం ఫుల్ వీడియో మొత్తం చేద్దామని అనుకున్నాం. అయితే ఇది మన డ్రమ్ సీడర్ ద్వారా అయితే కొన్ని మనకు ఖర్చు అనేది తగ్గుతుంది అన్నమాట. దాని గురించి మా బాబుతోటి ఒకసారి మాట్లాడి క్వశ్చన్లు అడిగి ఫుల్ వీడియో చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నా. అయితే ఏంటంటే ఫస్ట్ మనం వేసినప్పటి నుంచి హార్వెస్ట్ అయ్యేంత వరకు ఏమేమి పద్ధతులు ఉంటాయి మా బాబుని అడిగి తెలుసుకుందాం. అయితే మా బాబుని కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఫస్ట్ నుంచి. సో అంటే ఫస్ట్ వేసినప్పటి నుంచి హార్వెస్ట్ అయ్యేదాకా ఏమేమి ఉంటాయి దాని గురించి నేను క్వశ్చన్లు అడుగుతా. బాబు రెడీ కదా? అయితే ఇప్పుడు వడ్లు ఉంటాయి కదా, దానిలో 2 రకాలు ఉంటాయి, సన్న రకాలు, దొడ్డు రకాలు ఉంటాయి. దొడ్డు రకాలు ఇప్పుడు నువ్వు తీసుకున్న రకం 1010 అన్నావు కదా, అదే ఎందుకు ఎత్తాను? వేరే వేయచ్చు కదా. 1010 ఎక్కువ దిగుబడి వస్తుంది, సన్న రకం రోగాలు వస్తాయి, అంటే దిగుబడి తక్కువ వస్తుంది. అంటే వానాకాలం వేసుకోవచ్చా? ఇది మంచిదేనా అంటే లేకుంటే యాసంగి వేసుకుంటారా? యాసింగ్ వేసుకుంటారు, వానాకాలం వేసుకుంటారు, 2 సార్లు వేసుకోవచ్చు. బాగా పండుతుంది అంటే రోగాలు బాగానే వస్తాయి దీనికి, మరి తెగులు ఇట్లా అవన్నీ రావు, దీనికి ఎక్కువ రావు. 6.5 గిట్ల అయితే వాటికి సన్న రకానికి అయితే రోగాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం వడ్లు తెచ్చుకున్నాక దాన్ని ఇప్పుడు ఎన్ని గంటలు నానబెట్టాలి అదని ఉంటుంది కదా, దాని గురించి కొంచెం చెప్పు. ఈ వడ్లు 24 గంటలు నానబెట్టాలి. ఒకరోజు మళ్ళీ సంచిలో పోయాలి, మళ్ళీ ఒకరోజు వడ్లు గుంజుడే. ఇక దాన్ని మండే కట్టడం అంటారు కదా. మూడో రోజు కాకపోతే వడ్డు నానబోసిన తెల్లారి మండే కడతాం కదా, మండే కట్టిన రోజు పొలం దున్నుకొని రెడీ చేసుకోవాలి, దమ్ము చేసుకొని తెల్లారి 3వ రోజు వడ్లు గుంజుడే. ఇప్పుడు పొలం దమ్ము వేసుకున్నాను అని చెప్పినావు. దానిలో ఇప్పుడు నాగలతో దున్నుతారు, గొర్రెతోటి ఇట్లు మనం లెవెల్ చేసుకుంటాం. అది ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎన్నిసార్లు దున్నాలి? ఇప్పుడు డ్రమ్ సీడర్ పద్ధతికి మనం నార్మల్ దానికి నాటేసేదానికి ఎన్నిసార్లు దున్నాలి, దీనికైతే ఎన్నిసార్లు దున్నాలి, దాని గురించి కొంచెం చెప్పు. ఫస్ట్ 20 చేస్తారు నాటుకెట్లు, ఇది అంతే. ఫస్ట్ 20 చేయాలి, మళ్ళీ 20 చేసి గొర్రె కొట్టుకొని వడ్లు గుంజుకుని తెల్లారి. లెవెల్ లేకపోతే గొర్రె కొట్టుకోవాలి. ఇప్పుడు నానేసినాం కదా, నానేసిన తర్వాత ఇప్పుడు డ్రమ్ సీడర్ ఉన్నది. ఇప్పుడు డ్రమ్ సీడర్ అనేది నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఉస్నాలు ఎంత రేటు పడ్డది దీనికి? 6,000. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినావు డ్రమ్ సీడరు మనకి హోల్స్ ఉంటాయి కదా, సన్న వడ్ల దానికైతేనేమో ఒక రకంగా చేయాలి, దొడ్డు రకానికి అయితే ఒకటి చేయాలని చెప్పినావు. సన్న రకానికి అయితేనో హోల్స్ ఒకటి ముయ్యాలి, అవి ఎక్కువ వడ్డు పడతాయి కాబట్టి. దొడ్డు రకానికి అయితేనో హోల్స్ తీయాలి, హోల్స్ తీసేసి పోయాలి. ఎందుకు అట్లా? బట్టలు తీయాలి. ఎందుకు తీయాలి? సన్న రకం వడ్లు ఎక్కువ పడతాయి కదా, చిన్నగా ఉండి ఎక్కువ పడతాయి, ఇవి దొడ్డుగా ఉండి తక్కువ పడతాయి కాబట్టి హోల్స్ తీయాలి. కింద రాలడం అనేది మనకు ఇది సన్న అయితేనే ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి హోల్స్ మూయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పొలంలో డైరెక్ట్ గుంజుడు ఇంకా అంటే ఇప్పుడు గుంజితే మరి వడ్లు బాగా పడితే మళ్ళీ గడ్డి కలుపు ఇట్లా బాగుతుంది కదా, అప్పుడు ఇట్లా ఏం చేసుకోవాలి దానికి? ఇది జనాలు ఇవ్వాలి కానీ నిర్లక్ష్యం చేసి 25 రోజులకు గడ్డి మందు కొడతారు. అట్లా కొట్టకుండా కరెక్ట్ వడ్లు గుంజినాక 12 రోజులకు సార్లు కనబడతాయి, 8 రోజుల వరకు సార్లు కనబడతాయి. 12 రోజుల వరకు గడ్డి మందు కంపల్సరీ కొట్టాలి. కొడితేనే మురిసిన గడ్డి పోతుంది, మొలవని గడ్డి కూడా మొలవనియదు. 25 రోజులకు కొడదామని కొట్టి జనాలు ఆ గడ్డి ముదిరిపోతుంది, వరి ఖరాబ్ అవుతుంది, ఇటు ప్లస్ గడ్డి చావక ఎక్కువ డోస్ చేసి కొడతారు, వడ్లు కూడా దిగుబడి రాదు. అంటే ఇప్పుడు గడ్డి మంద అని చెప్పినావు, గడ్డి మంద అంటే లిక్విడా లేకుంటే ఎట్లా ఉసుకతోటి చల్లేదా అట్లా ఉంటాయి కదా, స్ప్రే చేసి లిక్విడ్ స్ప్రే చేసుడు. ఇప్పుడు నాటేసేది ఉంటుంది కదా, ఇప్పుడు నాటేసుకుంటే మనకు దీనికి తేడా అయింది అంటే ఇప్పుడు డ్రమ్ సీడర్ ద్వారా అయితే బాగా దిగుబడి వస్తుంది. కొందరేమో భయపడతారు, దిగుబడి రాదు డ్రమ్ సీడర్ తోటి ఎత్తే, నాటైతేనేమో దిగుబడి బాగా వస్తుంది అని అట్లా అనుకుంటారు. దానికి మీరేం చెప్తారు? ఈ డ్రమ్ సీడ్ గుంజపోతే నాటేసుకున్నాం అనుకో 5,000 దాకా కైకిళ్ళు అవుతాయి లేబర్కి. మగ మనిషి అవుతాడు, పడతాడు గుంజడానికి. 2 రోజులు నారు వీక్తారు, ఓ రోజు నారు వీక్తారు, ఓ రోజు నాటేస్తారు. అంటే దానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? 5-6 వేలు అవుతాయి. 5-6 వేలు అవుతాయి. ఇప్పుడు డ్రమ్ సీడర్కి 5,000కి వస్తుంది మనకి. అంటే ఒకటే పసలకి మొత్తం దాని డ్రమ్ సీడర్ది ఖర్చు అనేది వెళ్ళిపోతుంది మనకి. దీన్ని ఒక 5-6 సంవత్సరాలు వాడుకోవచ్చు, అట్లా ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నట్టు.
ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాటేస్తాం కదా, నాటేసిన తర్వాత మన నాటేసింది అయితే ఎన్ని రోజుల్లో కోలుకుంటుంది, మన ఇత్తనాలు ఇట్లా డ్రమ్ సీడ్ తోటి వేస్తే ఎన్ని రోజులు వెళ్ళేస్తుంది, దాని గురించి కొంచెం చెప్పు. ఈ డ్రమ్ సీడ్ గుంజినాక 20 రోజులకి రెండు పిలికలు పుడతాయి. నాటేసేది అయితే అది నాటేసినాక మళ్ళీ 4 రోజులకు మళ్ళీ పిలికలు పుట్టాలి. అది కోలుకోవాలంటేనే 10 రోజులు పడుతుంది. అయితే పిలికలు ఎక్కువ శాతం వస్తాయి. అంటే అది కోలుకోవడానికి ఒక 10 రోజులు పడతాను, అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది మనకి. ఇది అయితే టైం వేస్ట్ అవ్వకుండా మనకు పిలకలు వస్తాయి. పిలకలు వచ్చేసరికి దానికన్నా ఇది దొడ్డు వస్తాయా పిలకలు, లేకుంటే సన్నం వస్తాయా, లేకుంటే ఏది పిలకలు మంచిగా వస్తాయి, డ్రమ్ సీడరా లేకుంటే నాటేసేదా? డ్రమ్ సీడరే బాగా బలంగా వస్తాయి. బలంగా వస్తాయి, వడ్లు కూడా బాగానే వస్తాయి. దీనిలో ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, పిండి ఇట్లా, ఇప్పుడు యూరియా ఉంటుంది, 20 ఉంటుంది, డిఏపి ఉంటుంది. ఫస్ట్ ఏది వేయాలి, దాని తర్వాత వేయాలి, 3 సార్లు ఇస్తారు కదా, అది వేసేది ఎట్లా వేయాలి, దాని గురించి చెప్పు. 20 రోజులకు మనం గడియం మందికి ఇట్లా కొట్టుకున్నాక అయిపోయాక మనం పిండి తలుకోవాలి. పలసగా కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తలుకోవాలి, సగం బతుకోవాలి. అంటే డ్రమ్ సీడర్ తోటి ఇప్పుడు మనం ఇది అలుక్కుంటున్నాం కదా, దమ్ములు ఏం అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు డ్రమ్ సీడర్ తోటి గుంజిన తర్వాత ఎన్ని రోజులకి వేయాలి? 20 రోజులకు. 20 రోజుల్లోకి ఏంటి అది, డిఏపా యూరియానా? డిఏపా యూరియానా? డిఏపి యూరియా పొటాషియం కలుపుకొని వేసుకోవచ్చు ఫస్ట్ దమ్ములా ఫస్ట్ డోస్కి. దాని తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి? మళ్ళీ 20 రోజులు సేమ్ మళ్ళీ డిఏపి యూరియానేనా? 3 సార్లు 20 రోజులు గ్యాప్ ఇచ్చుకొని చల్లుకుంటూ పోతే అయిపోయి. ఇప్పుడు ఇత్తనం అనేది స్టార్టింగ్ లేపినావు కదా, ఎన్ని కేజీలు పడుతుంది దీనిలో మొత్తం ఒక ఎకరానికి వేయడానికి? డ్రమ్ సీడ్ అయితే ఎకరాన 18 కిలోలు పడతాయి. కాబట్టి మనం మడి ఎకరా 5 గంటలు ఉన్నది కాబట్టి 20 కిలోలు ఇచ్చిన. 20 కిలోలు. మరి శాస్త్రజ్ఞులు 10 కేజీలే వేయాలంటారు, మరి మీరు 20 కేజీలు ఇస్తారు కదా, అట్లా మీకు లాస్ కదా? ఆ డ్రమ్ సీడర్ బట్టి ఉంటుంది. డ్రమ్ సీడర్ అది కొంచెం పెద్దగా ఉంటుంది, దూరం లైన్లు ఎక్కువ వాడే పద్ధతిలో తక్కువ వడ్లు పడతాయి. దాంతో అయితే 10 కేజీలలో అయిపోతుందా? ఇది కొంచెం డ్రమ్ చిన్నగా ఉన్నది కాబట్టి, చిప్పలు చిన్నగా ఉంటాయి కాబట్టి, ఇలా ఎక్కువ దగ్గర సంద ఎక్కువ ఉంటుంది కాబట్టి వడ్లు ఎక్కువ పడతాయి. గది కోన వీడర్ తోటి అప్పట్లో నువ్వు చేసినావు కానీ గడ్డి పోదానికి, దాంతో వేస్తే మంచిగా ఉంటుందా, లేకుంటే గడ్డి మందు చల్లుకుంటే మంచిగా ఉన్నదా, ఏది ఎట్లున్నది? ఇప్పుడు శ్రమ అనేది దాంతో ఎక్కువ ఉంటుంది కదా, దాని గురించి కొంచెం చెప్పు. శ్రమ అనేది ఉంటుంది, కోన వీడర్తో నింపుకుంటే మంచిదే. గడ్డి మందు కొట్టకుండా నేచురల్ పద్ధతి చేసుకున్నాం అనుకున్న వాళ్ళు పెట్రోల్తో నడిచేటి రెండు లైన్లు నడిచేటి కూడా ఉన్నాయి. అట్లా కోన వీడర్ కూడా వేసుకోవచ్చు. అంటే పెట్రోల్తో నడిచేటనే మనం చేతితో తిరిగేటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు గడ్డి మంది దానికి ఇట్లా మనకు దీంతో అయితేనేమో మనకు గడ్డి మందికి ఏమో ఖర్చు ఎక్కువ, ఇదైతేనేమో టక్కున ఖర్చు లేకుండా అయిపోతుంది అన్నట్టు. శ్రమ లేని పని, కోన వీడర్ అయితేనో శ్రమతోని పని. మరి వడ్లు లాస్ట్కి ఎంత వెళ్ళినాయి? ఇప్పుడు నాటైతే దానికి ఎంత వెళ్ళినాయి, దీనికి ఎంత వెళ్ళినాయి, తేడా ఏమైనా ఉన్నదా? ఏది దిగుబడి ఎక్కువ వచ్చింది? నాటేసినప్పుడు అదే ట్రిప్పున్నారా మళ్ళీ ట్రిప్ వెళ్ళేది, 2 ట్రిప్పులు వెళ్ళేది. ఇప్పుడు కూడా ఈ డ్రమ్ సీడ్ పద్ధతిలో కూడా 2 ట్రిప్పులు వెళ్తాయి. పక్క 2 ట్రిప్పులు వెళ్తాయి. ఇక నాటేసేది ఇప్పుడు మీకు ఏది మంచిగా అనిపిస్తుంది బాబు? అంటే నాటేసిందా లేకుంటే డ్రమ్ సీడర్దా? సేమ్, దానికి దీనికి ఏం తేడా లేదు. తేడా ఏం లేదా, కాకపోతే ఖర్చు అనేది తక్కువ, దిగుబడి ఎక్కువ, ఖర్చు తక్కువ.